టీడీపీ ప్రకటించిన అసెంబ్లీ స్థానాలలో బీసీలకు ప్రాధాన్యత లేదన్నారు బీసీ నాయకుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు. బీసీలకు కేవలం 18 సీట్లు ఇచ్చి పెద్దపీట వేశామని చెప్పడం హేళన చేయడమే అని తెలిపారు. 60% ఉన్నటువంటి బీసీలకు 18% సీట్లు ఏమిటంటూ నిలదీశారు. గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చాము అని చెబుతున్న టీడీపీ 2019లో మీరు ఇచ్చిన సీట్లలో గెలుపు గుర్రాలు ఎందుకు ఓడిపోయారంటూ ప్రశ్నించారు. బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలి, ప్రతి పార్లమెంటు పరిధిలో 3 సీట్లు బీసీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలను బలహీనులుగా చూడటం చంద్రబాబుకు తగదు అన్నారు. ఆయనకు ధనబలం ఉంటే బీసీలకు జనబలం ఉందని వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. బీసీలకు ఏ పార్టీ అయితే సముచిత స్థానం ఇస్తుందో ఆ పార్టీలకు తమ సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో గ్రామంలో బీసీలను చైతన్యపరుస్తాం, తమకు ప్రాధాన్యత ఇవ్వని పార్టీలను భూస్థాపితం చేస్తామంటూ హితవు పలికారు. చంద్రబాబు ఇకనైనా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అడుగుతుందంటే బీసీలకు సముచితమైనటువంటి సీట్లు కేటాయించాలి. వీళ్ళు జనాభా నిష్పత్తిలో కనీసం ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 సీట్లలో 3 సీట్లు బీసీలు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము బీసీ సంఘాల తరఫున, సోషల్ జస్టిస్ మూవ్మెంట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే కాదు, బీసీలు అంటే ఒక బలహీనమైనటువంటి అభ్యర్థులు, బలహీనమైనటువంటి క్యాండిడేట్స్ అనే భావంతో చంద్రబాబు నాయుడు గారు బీసీలకు సీట్లు ఇవ్వడం అనేది చేయట్లేదు. మీరు చరిత్ర తీసుకుంటే బీసీలు ఎక్కడ బలహీనమైనటువంటి క్యాండిడేట్లు కాదు. మీ పార్టీ అధినేత అయినటువంటి ఎన్టీ రామారావుని ఓడించింది ఒక బీసీ. ఆ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారిని ఓడించింది ఒక బీసీ క్యాండిడేట్. అట్లానే ఎన్టీ రామారావు గారి హవా బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు గుంటూరు నగరంలో 1985లో మొట్టమొదటిసారిగా టీడీపీని ఇక్కడ ఓడించింది కూడా ఒక బీసీ అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు జయరాంబాబు గారు. కాబట్టి బీసీ అభ్యర్థుల్ని ఎక్కడ కూడా మీరు వాళ్ళకి ధనం లేకపోవచ్చు, ధనబలం లేదు కానీ జనబలం ఉంది. కాబట్టి మీ దగ్గర ధనబలం ఉండొచ్చు కానీ మాది జనబలం. బీసీలకి సముచితమైన గౌరవం ఇవ్వాలి. బీసీలకి ఏ పార్టీ అయితే సముచితమైన గౌరవిస్తుందో ఆ యొక్క పార్టీలనే ఆదరించమని చెప్పేసి మేము బీసీ సంఘాల తరఫున మా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసి, ఏ పార్టీ ఎక్కువ సీట్లు ఇస్తే ఆ పార్టీకే బీసీలు మద్దతు ఇచ్చే విధంగా మేము గ్రామ స్థాయికి వెళ్ళి ప్రజల చైతన్యవంతం చేస్తాం. ఏ పార్టీ అయితే బీసీలకు ఎన్ని పొడుస్తుందో ఆ పార్టీలని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి బీసీ సంఘాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం.